యాక్చువల్గా సార్ అంటే సైంటిఫిక్గా చెప్పుకోవాలంటే బ్లడ్ మూన్ అంటే ఏం చెప్తారు మీరు? పేరులోనే దానికి పేరు బ్లడ్ మూన్ అని పెట్టడం ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని సమాజాల్లో కూడా గ్రహణం పట్ల ఒక రకమైనటువంటి భయం ఉంది. ఏమేమి ఉన్నాయి సార్ యాక్చువల్ మీరు గమనించేవి? అంటే నోషన్స్ ఏమున్నాయి? అపోహలు అనొచ్చా, నోషన్స్ అనొచ్చా? అపోహలు ఒకటి, భూమి కేంద్రంగా ఉంటుంది, భూమి బల్లపరపుగా ఉంటుంది, అదే అందువల్ల దానికి సంబంధించి ఏదో గరికేసుకొని ఇవన్నీ నమ్మకాలు. దాంతో పాటు ఇంకేం కనిపిస్తాయి సార్? అంటే గర్భిణీల గురించి కొన్ని వింటుంటాం, అది బయటికి రాకూడదని, ఎగ్జాక్ట్లీ అవకరాలు వస్తాయి. ఇవి చంద్రగ్రహణం కన్నా కూడా సూర్యగ్రహణం అప్పుడు వచ్చే రేసు అట్లా పక్కకు వంగుతుంది, పక్కకు వంగి చంద్రుని మీద పడుతుంది. ఏది పడుతుంది? సన్ లైట్లో ఉన్న రెడ్ కలర్ పడుతుంది. ఇప్పటికి శని గ్రహం ప్రధానంగా మనకు ఎక్కువ దాని మీద భయము ప్రేమ రెండు ఉంది. ఎక్కువ భక్తిని చాటుకున్నందువల్ల వాళ్ళకి మనకి హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి నాగరాజు గారు. సార్ యాక్చువల్గా నెక్స్ట్ September 7th ఈ బ్లడ్ మూన్ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఒకటి వస్తుంది. ఈ సందర్భంగా బ్లడ్ మూన్ అనేసరికి అదేదో మొత్తంగా రక్త తర్పణం ఏదో జరుగుతుంది దీని చుట్టూ అన్నట్టుగా అప్పుడే కొద్దిమంది సిద్ధాంతులు అంతా కూడా బయలుదేరారు. దాని గురించి కొన్ని కథలు లేకపోతే కొన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టారు. యాక్చువల్గా సార్ అంటే సైంటిఫిక్గా చెప్పుకోవాలంటే బ్లడ్ మూన్ అంటే ఏం చెప్తారు మీరు? నాగరాజు గారు, ముందుగా మీకు ధన్యవాదాలు, మీకు మీ ఛానల్కి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ రెండు రకాలుగా. ఒకటి, మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా దాని పేరులో బ్లడ్ మూన్ అని ఉండేసరికి ప్రజల్లో ఏదైతే ఒక రకమైన భయాందోళన అనొచ్చు, కొద్ది మందిలో ఆసక్తి ఉంది, తెలుసుకోవాలని ఆసక్తి రీత్యా రెండు ఉన్నాయి. కాబట్టి ఇది తెలియజేయటం మన బాధ్యత. అటు జన విజ్ఞాన వేదిక లాంటి సంఘాలకి, ఇటు మీడియాకి, ఫోర్త్ పిల్లర్కి చెప్పి మీడియా కూడా ఇది అవసరం. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మీద మీరు చర్చ పెట్టినందుకు ముందుగా మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలండి. అయితే స్టార్ట్ గురించి చేయటం కూడా మీరు బాగా చేశారు. దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలన్న దాంట్లో మీరు అన్నట్టుగా ప్రజల్లో ఉన్న భయాందోళన ఒకటైతే, సైన్స్ పరంగా కూడా ఇటువంటి అకేషన్స్ పట్ల సైంటిఫిక్ కమ్యూనిటీ అక్రాస్ ది గ్లోబ్, ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా, ప్రత్యేకంగా ఆస్ట్రానమీలో ఉన్న శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా ఇటువంటి ఖగోళ ఘటనలు, ఆస్ట్రానామికల్ ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయా అని, జరుగుతున్నప్పుడు వాటి పట్ల పరిశోధనలు చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని చాలా ఆసక్తిగా ఉంటారు. బట్ ఆ రకంగా ఈ ఈవెంట్ అనేది ఒకవైపు కామన్ మ్యాన్కి ఇంట్రెస్ట్, భయంతో కలిగిన ఇంట్రెస్ట్, రెండోది రీసెర్చర్స్కి, సైంటిస్టులు కూడా మన ప్రకృతి గురించి, మన యొక్క మూలాల గురించి తెలుసుకునే మంచి ఆపర్చునిటీ. కాబట్టి ఆ రకంగా రెండు వైపుల నుంచి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అకేషన్. అందులో మొదటిది మీరు అన్నట్టుగా ఆ బ్లడ్ మూన్ అన్న పేరు ద్వారా వచ్చినటువంటి ఒక భయాందోళనని మనం తొలగించే ప్రయత్నం చేద్దాం ఒక రెండు మొక్కల్లో. పేరులోనే దానికి పేరు బ్లడ్ మూన్ అని పెట్టడం ఉద్దేశం అది ఎర్రగా కనపడుతుంది అంతే తప్పితే ఎరుపు రంగుకి రక్తానికి దానికి సంబంధం లేదు, ఎర్రగా కనపడుతుంది. కానీ జనరల్గా మన దగ్గర మనకి ఎక్కువ ఊహా శక్తి ఎక్కువ కాల్పానిక శక్తి ఎక్కువ. అసలు అందులో భారతీయులు అందులో నిజానికి ఓపెన్గా మాట్లాడుకోవాలి, ఇందులో సెటైర్ లేదు, జోక్ లేదు. ప్రాచీన భారతదేశం యొక్క ఘనమైన వారసత్వమే అత్యంత అద్భుతమైనటువంటి ఊహాశక్తితో, కాల్పానిక శక్తితో గొప్ప గొప్ప సాహిత్యాన్ని మనం సృష్టించారు. అందులో ప్రపంచ స్థాయిలో మనం పేరుని కన్నాం. అది ఒక భాగం అయితే, మనం ఏది వచ్చినా కూడా ప్రతిదాన్ని ఒక రకమైన సెన్సేషన్ చేయటం అనేది ఈరోజు బాగా పెరిగిపోయింది. మీకు తెలిసిందే మీడియా వల్ల. అంటే నేను మీడియా అని నేను అనడానికి లేదు, అది మీరే కరెక్ట్. సోషల్ మీడియా వచ్చాక ఇది కాస్త పెరిగింది. ఇది మీరు అన్నట్టుగా సోషల్ మీడియా వచ్చాక జరిగిన పరిణామం ఒకటే అయితే, ఇది కాకుండా దీని పట్ల ఉన్నటువంటి ఒక అవగాహనలో ఉన్న లోపం, అంటే మన అండర్స్టాండింగ్లో ఉన్నటువంటి షార్ట్ కమింగ్స్ కూడా ఒక కారణం. సోషల్ మీడియా మీరు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో వచ్చింది. కానీ ఈ బ్లడ్ మూన్ అంటే ఇది గ్రహణానికి సంబంధించింది. వాస్తవానికి ఇది సంపూర్ణ చంద్రగ్రహణం, టోటల్ లూనార్ ఎక్లిప్స్. వాస్తవానికి చెప్పాలంటే రెగ్యులర్గా జరిగేది, కానీ ఈసారి దాన్ని బ్లడ్ మూన్ అంటున్నాం. కానీ బ్లడ్ మూనే కాదు, ఈ ఎక్లిప్స్లు అంటే గ్రహణాలు, అది చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా, దీని పట్ల మనకి మొదటి నుంచి ఉన్నటువంటి కొన్ని ఏమంటారు భయాలు కానివ్వండి, కొంత అమాయకత్వం కానివ్వండి, మరికొంత అజ్ఞానం వల్ల కానివ్వండి, దీని చుట్టూ కొన్ని అన్సైంటిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి. సో దీనివల్ల కూడా దీని పట్ల గ్రహణం అనగానే
మనకు ఒక రకమైనటువంటి ఏదో చెడు ఘటన అన్న ఒక భావన సోషల్ మీడియా రాకముందు నుంచి ఉంది. అయితే ఇది మన దగ్గర అంటే కేవలం మన తెలుగు సమాజంలోనే భారతదేశంలోనే అనుకోవటానికి లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని సమాజాల్లో కూడా గ్రహణం పట్ల ఒక రకమైనటువంటి భయం ఉంది. ఆ భయానికి కారణం గ్రహణం లాంటి ఆస్ట్రానామికల్ లేదా సెలెస్టికల్ ఈవెంట్ పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం. ఈ ఎప్పటి నుంచి ఉందా అంటే పురాతన కాలం నుంచి ఉంది. అందుకనే మనం పురాతన కాలం నుంచి ఎందుకుంది అని తెలుసుకోవాలంటే అసలు ముందు మనిషికి, ఈ భూమి మీద ఉన్న మనిషికి అత్యంత ఆసక్తిని కలిగించే మొట్టమొదటి రంగం ఏంటంటే ఆస్ట్రానమీ. అసలు మనిషి తెలుసుకున్నటువంటి ప్రకృతి గురించి తెలుసుకున్న విజ్ఞానం కూడా ముందు ఆస్ట్రానమీ నుంచే తెలుసుకున్నాడు. మనిషి తన యొక్క విజ్ఞాన అన్వేషణని ప్రారంభించింది కానీ దాని పట్ల మరింత లోతుల్లోకి వెళ్ళింది కూడా ఆస్ట్రానమీ రంగంలోనే. ఎందుకంటే మనిషికి తెలిసినటువంటిది ఏంటి, మొదటి నుంచి ఉన్నది తన చుట్టూ ఉన్న ప్రకృతితో సంబంధం. ప్రకృతి అంటే మన భూమి, ప్లానెట్ ఎర్త్ మీద ఉన్నటువంటి చుట్టూ ఉన్న చెట్లు, చేమలు, గుట్టలు, అడవులు, పర్వతాలు, నదులు, ఇదంతా ప్లానెట్ ఎర్త్ మీద ఉంది, మన పరిసరాల్లోనే. ఇది భూమి మీద. కానీ భూమి దాటి అంటే మనం ఆకాశం వైపు చూడంగానే ఎప్పుడన్నా రాత్రిళ్ళు పడుకున్నప్పుడు ఆకాశం చూస్తుంటాం కదా, చూస్తే మనకు కనపడేది ఖగోళ రాసులు, అది చంద్రుడు కానీ నక్షత్రాలు, రాసులు, ఇవన్నీ అవి కదిలేప్పుడు రకరకాల భంగిమల్లో కదలటం, రకరకాల ఆకారాల్లో కదలటం, పగలు సూర్యుడు రావటం, రాత్రిపూట రాకపోవటం, చంద్రుడు రాత్రిలో రావటం, వీటన్నిటి పట్ల మనిషికి, తొలి మానవుడికి, ఇప్పటి మనిషికి కాదండి, ఆధునిక కాలంలో ఉన్న మనిషి యొక్క జిజ్ఞాస ఫలితం కాదు నేను చెప్పేది. పురాతన కాలం నుంచి కూడా ఈ ఖగోళ శాస్త్రం పట్ల ఒక ఆసక్తి ఉంది. ఈ ఆసక్తి ఏంటంటే ఇవన్నీ ఎట్లా కదులుతున్నాయి, అట్లా మనం కూడా ఎట్లా కదులుతున్నాం, ఒక రాశికి, ఒక ఖగోళ రాశికి ఇంకో ఖగోళ రాశి మధ్య దూరం ఎంత ఉంది, ఈ కదిలి ఎంత వేగంతో కదులుతున్నాయి, ఇవన్నీ లెక్కలు. కాబట్టి ఒక పట్ల ఆస్ట్రానమీ, ఇంకో పట్ల మ్యాథమెటిక్స్, రెండు జమిలీగా మనిషి ఆలోచించడం, పరిశీలించడం, వాటి పట్ల ఆసక్తి పెంచుకోవడం అనేది జరిగింది. అందుకనే మీరు కానీ ప్రపంచ నాగరికతలు, ప్రాచీన నాగరికతలు తీసుకుంటే మనది సింధులో నాగరికత కానివ్వండి, గ్రీకులది కానివ్వండి, మెసోపటోమియా, బాబిలోనియా, చైనీస్, పర్షియన్, అన్ని నాగరికతల్లో కూడా మొట్టమొదటి చాలా లోతైనటువంటి పరిశీలన, మీరు చెప్పినట్టుగా ఆవిష్కరణ జరిగింది ఖగోళ శాస్త్రంలో, మ్యాథమెటిక్స్. సో ఎందుకంటే మనిషికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సహజంగానే మనిషిని జంతువుల నుంచి వేరు చేసేది ఆ క్యూరియాసిటీ కదా, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నది. సో ఇట్లా తెలుసుకోవటం అట్లా ఎక్కువ ఆసక్తిని, అంటే నాకు తెలియట్లేదు ఈ అంశం గురించి అని మనిషి మొట్టమొదటి మనిషికి వచ్చిందంటే చుట్టూ ఉన్న విశ్వం గురించినటువంటి రహస్యాలు. సో అది అందువల్ల అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి మొదటి నుంచి కూడా దీని పట్ల ఒక ఆసక్తిలోంచి అన్వేషణ చేసి ప్రతి మనిషి ఒక క్వశ్చన్ వచ్చిన తర్వాత ఏదో ఒక సమాధానాన్ని తెచ్చుకోవాలి, తప్పదు. ఎందుకంటే మనిషి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి కదా, దాన్ని అట్లానే పెట్టుకొని ఉంచుకోలేడు. ఏదో బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే ఎందుకు పెట్టుకుంటే అందులో ఇంట్రెస్ట్ వచ్చి కానీ పెట్టుకుని, లేకపోతే అది కూడా పెట్టుకోం కదా. అట్లా ఊరుకున్న మైండ్లో క్వశ్చన్స్ పెట్టుకుంటే అది మైండ్ మీద భారం వస్తుంది. కాబట్టి ఏదో తనకు తెలిసినటువంటి ఆనాటి కాలానికి ఉన్నటువంటి విజ్ఞానాన్ని, అవగాహనని వాడుకొని ఒక నిర్ణయానికి వస్తారు. సో అందువల్ల అప్పటి నుంచి ఉన్నటువంటి రీసెంట్ దాదాపు 15వ శతాబ్దం వరకు కూడా ఈ విశ్వం సంబంధించి, ఖగోళ ఘటనలకు సంబంధించి మనకి చాలా రాంగ్ నోషన్స్ మనకున్నాయి. మనకంటే అగైన్ కేవలం భారతీయులు కాదు, ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా. సో ఈ రాంగ్ నోషన్స్ ప్రధానమైంది. ఇప్పుడు అదే మీరు అన్నట్టుగా ఈ గ్రహణాలకు సంబంధించి కూడా మనకు ఉంది. గ్రహణం కేవలం బ్లడ్ మూనే కాదు, ఓవరాల్ గ్రహణాలు. అందులో మీరు అన్నట్టు మన దగ్గర అది కారణం అది. ఎందుకంటే మనకి ఈ సోలార్ ఫ్యామిలీలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఈరోజు స్కూల్ పిల్లలు అడిగినా చెప్పగలుగుతున్నాం మనకి ఎన్ని గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు కేంద్రంగా భూమి, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయి అన్ని. కానీ ఇది అంత సులభంగా ఇప్పుడు చెబుతున్నాను చెప్తే గత 100 ఏళ్ళుగా అంతకుముందు మనకి అది లేదు. అంతకుముందు మనకు ఉన్నదంతా కూడా భూమి కేంద్రంగా సూర్యుడితో సహా అన్ని తిరుగుతున్నాయని చెప్పి భూకేంద్ర సిద్ధాంతాన్ని అందరూ నమ్మేవాళ్ళు. మన భారతీయులు నమ్మేవాళ్ళు, ఇతరులు నమ్మేవాళ్ళు. అయితే గ్రహాలు ఏమున్నాయి, ఇప్పుడు సైన్స్ నిర్ధారించి ప్రయోగాల ద్వారా తేల్చిన గ్రహాలు కాదు. ఇప్పుడున్న కొన్ని వీనస్ కానివ్వండి, జూపిటర్ కానివ్వండి, మార్స్ కానివ్వండి, వీటితో పాటుగా రాహువు, కేతువు లాంటివి కూడా, ఈవెన్ చంద్రుడిని, సూర్యుడిని కూడా గ్రహాల కింద మన ప్రాచీన భారతీయులు లెక్కేశారు. అక్కడ మనకు జరిగినటువంటి పొరపాటు. అది పొరపాటుని 20-25 కూర్చొని చెప్పడం సులభమే, కానీ ఆ రోజుకి ఆనాటికి ఉన్నటువంటి అవగాహన అది. కానీ దాన్ని మనం తప్పు పట్టకూడదు. ఆ రోజులు వాళ్ళు అట్లా అవగాహన రావటాన్ని తప్పు పట్టకూడదు. ఇప్పటికీ దానికి ఉన్నటువంటి సైంటిఫిక్ వ్యాలిడిటీ ఏంటో చెక్ చేసుకొని కొత్త దాన్ని అప్డేట్ అవ్వాలి, మార్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ తప్పు ఉంటే మార్చుకోవాలి,
లేకపోతే దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. Yes. కానీ ఇప్పుడు మన సైన్స్ ఏం తెలిసింది, సూర్యుడు నక్షత్రం తప్పితే గ్రహం కాదు, అట్లా చంద్రుడు అనేది గ్రహం కాదు, నక్షత్రం కాదు, ఉపగ్రహం. అట్లా రాహు కేతులు లాంటిది కేవలం మనకు ఉన్నటువంటి ఒక నమ్మకాలు తప్పితే అది ఎటువంటి ఉనికి లేదు. ఉనికిలో లేని రాహుకేతుల గురించి మనం ఏమనుకున్నాం, ఇది గ్రహణాల సమయంలో మింగుతాయి అందుకనే ఈ చంద్రుడిని సూర్యుడిని అవి మింగుతాయి కాబట్టి మనకి ఒక సంవత్సరంలో కొన్ని నెలల్లో కొన్ని కాలాల్లో సూర్యుడు కనపడకపోవటం చంద్రుడు కనపడకపోవటం అనేది జరుగుతోంది అని ఆ రోజులు మనం అనుకున్నాం. ఈరోజు అట్లా ఇంకోళ్ళు మింగటం అన్నది లేదు. అది కేవలం గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో వాటి మధ్య వచ్చే దూరాన్ని బట్టి వాటి వచ్చే షాడోలు మీరంటే అలైన్మెంట్, ఆ అలైన్మెంట్ వల్ల ఒక నక్షత్రం లేదా ఇంకో గ్రహం ప్రధాన మన వరకు మాట్లాడుకుంటే సూర్యుడు భూమి చంద్రుడు ఈ మూడు ఒకే లైన్లో వచ్చినప్పుడు వాటి మధ్య వచ్చే షాడోస్ వల్ల ఒకసారి సూర్యుడు కనపడకుండా పోతాడు, ఒకసారి చంద్రుడు కనపడకుండా పోతాడు. ఎవరికి? భూమి మీద ఉన్న మనకి. కానీ విశ్వంలో అన్నీ అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోవు. భూమి మీద మనం చూసే ఒక కామన్ అబ్జర్వర్కి ఒకసారి చంద్రుడు కనపడ్డా ఒకసారి సూర్యుడు కనపడ్డు. చంద్రుడు కనపడకపోతే గ్రహణం, చంద్రుడు కనపడి చంద్రగ్రహణం అంటాం, సూర్యుడు కనపడి సూర్యగ్రహణం అంటాం. ఇందా మీరు చెప్పండి దాని రీజన్ అది. అట్లానే ఈ చంద్రగ్రహణం జరిగేది అన్నా ఇప్పుడు మీరు అన్నట్టుగా సూర్యుడు, దాని తర్వాత భూమి, దాని తర్వాత చంద్రుడు వచ్చినప్పుడు సూర్యకాంతి డైరెక్ట్గా మీకు చంద్రుడి మీద పడకుండా అడ్డంగా భూమి వస్తుంది. భూమి అడ్డం వచ్చినప్పుడు చంద్రుడి మీద సూర్యకాంతి పడకుండా అప్పుడు మీకు సహజంగా ఆ భాగం మనకు కనపడదు. సో మామూలుగా గ్రహణాలప్పుడు చంద్రగ్రహణం అప్పుడు జరిగేది. కానీ ఈసారి మీరు అడిగినట్టుగా ఈ బ్లడ్ మూన్ అనేది ఎందుకని కనపడకపోగా ఎర్ర, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో మీకు సూర్యకాంతి అంటే మనకు తెలుసు ఎనీ లైట్, అందులో 7 రంగులు ఉంటాయని మనకు తెలుసు. ఆ 7 రంగులు విబ్జిఆర్ అంటుంటాం, మనకు తెలుసు కదండి. అది ప్రతి కలర్కి మనం సైంటిఫిక్ భాషలో చెప్పాలంటే వేవ్ లెంత్ అని ఒకటి ఉంటుంది, తరంగ ధైర్యం. అది కొద్దిగా సైన్స్ కొంచెం అట్లా ఉంచండి, పదం వరకు వాడుతున్నాను. కొన్ని కలర్ లైట్లకి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, కొన్నిటి తక్కువ ఉంటుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే సూర్యకాంతి భూమి మీద పడ్డప్పుడు అంటే భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు భూ వాతావరణంలో చాలా దుమ్ము ధూళి డస్ట్ ఉంటుంది. ఈ సూర్యకాంతి అందులో పడ్డప్పుడు అది స్కాటర్ అవుతుంది. స్కాటర్ అవుతుంది అంటే దాన్ని పీల్చుకుంటాయి. పీల్చినప్పుడు తక్కువ ధరంగా, పీల్చుకోవడం పదం కరెక్ట్ కాదు, స్కాటరింగ్ అర్థం అవటానికి చెప్పాను, కరెక్ట్గా అకాడమిక్ పదం అది కాదు అది. సో దాన్ని మనం స్కాటర్ అయినప్పుడు మీకు తక్కువ ధరంగా దైర్ఘ్యం ఉన్నటువంటి బ్లూ కలర్ కానివ్వండి వైలెట్ అనేది ఈ భూ వాతావరణంలోనే మీకు మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. కానీ ఎక్కువ తరంగ దైర్ఘ్యం వేవ్ లెంత్ ఉన్న కలర్స్ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి రెడ్, ఈ రెడ్ కలర్ అనేది మీకు దాని తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉంది కాబట్టి భూ వాతావరణంలో ఇతర కలర్స్ లాగా అది డిస్ట్రిబ్యూట్ కాదు. అప్పుడు ఏమవుతుంది, వేగంగా సూర్యుడి నుంచి వచ్చిన కాంతిలో రెడ్ అక్కడే లోపల అది వెళ్ళట్లేదు కాబట్టి పక్కకి వంగుతుంది. సహజంగా మన ఎదురుకి వెళ్తున్నప్పుడు అడ్డం వస్తే ఏం చేస్తాం, పక్కకి వెళ్తాం. సో అట్లా పక్కకు వంగుతుంది, పక్కకు వంగి చంద్రుని మీద పడుతుంది. ఏది పడుతుంది? సన్ లైట్ లో ఉన్న రెడ్ కలర్ పడుతుంది. కాబట్టి ఆబ్వియస్ గా మనకి ఆ రెడ్ కలర్ మళ్ళీ భూమి మీద మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మనకు కనిపోయేది రెడ్ కనపడుతుంది. ఇది యాక్చువల్గా సైన్స్. కాదు మనం ఏమనుకుంటాం, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా రాహువులు కేతువులు ఇవి మింగటాలు పావు రావటాలు ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి. ఏమేమి ఉన్నాయి సార్ యాక్చువల్ మీరు గమనించేవి? అంటే నోషన్స్ ఏమున్నాయి? అపోహలు అనొచ్చా, నోషన్స్ అనొచ్చా? అపోహలు ఇదేనండి. అపోహలు ప్రధానంగా అసలు ఒకటి ఈ సోలార్ ఫ్యామిలీ ఏదైతే ఉన్నామో దాని పట్ల మనకి ఉన్నటువంటి అపోహలు ఒకటి, భూమి కేంద్రంగా ఉంటుంది, భూమి బల్లపరపుగా ఉంటుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టే సూర్యుడు మిగతా గ్రహాలన్నీ తిరుగుతాయని ప్రాచీన కాలంలో ఉండేది. ఇది పోయింది. దాదాపు ఈరోజు స్కూల్ లెవెల్లో చదివే పిల్లడు కూడా అర్థమైంది, భూమి బలపరపుగా లేదని పిల్లలు చెప్పగలరు, భూమి ఎలక్ట్రికల్ గా ఉందని చెప్తారు. రెండోది భూమి చంద్రుడితో సహా ఇతర గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని ఒక వరకు కొంత అండర్స్టాండింగ్ వచ్చింది. గ్రహణాలకు సంబంధించి ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఈ రాహు కేతువులు మన నవగ్రహాలు ఇప్పటికీ అంటుంటాం కదా, నవగ్రహాలు కూడా వాటికి కొంత దైవిక భావన మనం ఇచ్చి, మన దేవుడు అంటే మనకి మంచి చేసేవాడు అని కామన్ అండర్స్టాండింగ్ లో దేవుడు అంటే మంచి చేసేవాడు. ఈ గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ మనకు మంచి చేసేవి కాబట్టి వాటికి పూజించడం అనేది ప్రాచీన మానవుడు ప్రారంభించాడు. ఇప్పటికీ మనిషి జీవితంలో కష్టాలు 20-25కి వచ్చినా కష్టాలు చాలా ఉన్నాయి. పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, ఆకలి ఉన్నాయి. మన సైన్స్ మాట్లాడుకున్నా సినిమా మాట్లాడుకున్నా ఇవైతే ఉంది కదా. సో ఇన్ని కష్టాలు పడే మనిషికి దీంట్లో బయటపడటానికి కోసం మనకి ఏదైనా ఒక అతీత శక్తి కోసం వెళ్ళటం సహజం. అది గ్రౌండ్ రియాలిటీ.
సో అందులో క్రమంలో భాగంగా వీటికి ఖగోళ రాశులు కూడా కొన్ని దైవత్వాన్ని ఆపాదించుకొని దానికి అందుకని మనం గుళ్ళకి వెళ్తే మన భారతదేశంలో గుళ్ళలో నవగ్రహాలు అని చెప్పి ఇప్పటికీ శని గ్రహం ప్రధానంగా మనకు మనకు ఎక్కువ దాని మీద భయము ప్రేమ రెండు ఉంది. కుజ రెండోది ఫస్ట్ శని, తర్వాత కుజ. సో ఇది వీటి మీద భయము భక్తి రెండు ఎక్కువ ఉన్నాయి. సో ఈ వాటి పూజిస్తే అంటే అర్థం వాటిని ప్లీజ్ చేసుకోవటం, ప్రసన్నం చేసుకుంటే వాటి మీద మనకి ఎక్కువ భక్తిని చాటుకున్నందువల్ల వాళ్ళ దగ్గర మనకి హాని జరగదని ఒక విశ్వాసం. అది ఈ విశ్వాసానికి నమ్మకానికి ఎటువంటి ఆధారం, అసలు విశ్వాసం అంటేనే ఆధారం లేనిది అని. కానీ దాని గురించి మనం ఎక్కువ మాట్లాడటం అనవసరం. రకరకాల విశ్వాసాలు ఉంటాయి, అది దైవానికి మతానికి సంబంధం లేకుండా కూడా చాలా విశ్వాసాలు ఉంటాయి. కొద్దిమందికి నాకు పొద్దున్నే కాఫీ తాగితేనే రోజు ప్రారంభమైంది అంటాడు, అది ఎక్కడ ఎవరు చెప్పలేదు. కొద్దిమందికి అది అలవాటు, అది కూడా అంతే. అయితే ఈ విశ్వాసం వ్యక్తిగతంగా ఉంటే పరిమితి లేదు, పర్సనల్ లైఫ్ వరకు ఉంటే, పర్సనల్ బిలీఫ్ మీరు అన్నట్టుగా పర్సనల్ లైఫ్ వరకు ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. దాన్ని పక్కన సోషల్ డైనమిక్స్లో తీసుకొచ్చినప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. సో ఈ గ్రహణం పట్ల గతంలో ఇప్పుడు ఈ ఖగోళ శాస్త్రం ఇంత ఈ రోజున్న స్థాయిలో అభివృద్ధి చెందని రోజుల్లో ఉన్నటువంటి అవగాహనని ఇప్పటికి కూడా అదే రైట్ అనుకొని మీరు ఈ గ్రహణం సందర్భంగా ఫలానా రాసుల వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి దానికి ఏదో ప్రసన్నం చేసుకోవడానికి చేయాలనుకోవడం అనేది ఒక అమాయకత్వం. అది ప్రజలకు అమాయకంగా ఉంటారు. యూట్యూబ్లో వస్తుంది, ఈవెన్ యూట్యూబ్లో రావడానికి కూడా మేజర్ మీడియాలో డైలీ మీకు ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వేస్తుంటారు కదా. ఎందుకంటే ప్రజల్లో ఆ విశ్వాసం ఉంది. అది మీడియా సహజంగా వేస్తుంది, ప్రజల విశ్వాసానికి అనుగుణంగా తన యొక్క కంటెంట్ పెట్టుకోవడం మీడియా సహజం. సో మన మీడియాని ఒక్కరిని బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ. మొత్తం సొసైటీలో ఆ రకమైనటువంటి అండర్స్టాండింగ్లో మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలి. మీడియా అయినా, సైంటిస్టులు అయినా, రాజకీయ పార్టీలైనా, ప్రభుత్వాలైనా, అల్టిమేట్గా ప్రభుత్వాలు చేయాల్సిందే. కాబట్టి గ్రహణం సందర్భంగా ఇది ఈ గ్రహాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే గ్రహాలు బట్టి మన జననాలు మరణాలు జరగట్లేదు. మన భౌతికంగా ఉండే అవకాశాలను బట్టి వైద్య సదుపాయాలు ఎవరికైతే అందుబాటులో ఉంటాయో వాళ్ళు బాగుపడతారు. పుట్టిన తర్వాత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే చనిపోతారు. సో ఇది చాలా సింపుల్ పాయింట్. వీటన్నిటి వల్ల అంతే తప్పితే ఇవన్నీ కూడా ఈ సూపర్ న్యాచురల్ లేదా మానవేతర శక్తుల వల్ల ప్రభావం ఉంటుందని చెప్పడానికి ఇవన్నీ నమ్మకాలు. సో దీని మీద రావు. ఇంకేం కనిపిస్తాయి సార్ అంటే గర్భిణీల గురించి కొన్ని వింటుంటాం, అది రాకూడదని. ఎగ్జాక్ట్లీ దాని కారణం ఇదే. దాని కారణం ఏంటంటే అండి, చంద్రగ్రహణం కన్నా కూడా సూర్యగ్రహణం అప్పుడు వచ్చే రేసు కొన్ని అల్ట్రావైలెట్ రేస్ కూడా వస్తాయి. అల్ట్రావైలెట్ రేసు సూర్యగ్రహణం ఇప్పుడు రావటం పక్కన పెడితే మామూలుగా కూడా మన రోజువారీ అనుభవం సూర్యుడిని నేరుగా చూడలేం. చంద్రుడిని కళ్ళు పెద్దగా చేసుకొని మనసు నిండుగా చంద్రుడిని నింపుకున్నట్టుగా సూర్యుడిని చూడలేం, ఎందుకంటే సూర్యుడికి ఉన్నటువంటి తీవ్రత అదే. కానీ గ్రహణం అప్పుడు, సూర్యగ్రహణం అప్పుడు కొన్ని అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి. కాబట్టి అది మనం చూడకూడదు నేకెడ్ అయితే. కాబట్టి కొన్ని ఫిల్టర్స్ వాడి చూడాలి. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి ఇతర రెండు గ్రహణాలు సూర్యగ్రహణం అప్పుడు, చంద్రగ్రహణం అప్పుడు కూడా ఈ గర్భిణులకు ఆ రకమైనటువంటి ప్రమాదం ఉంటుందనే ఒక ఆధారం లేని ఒక నమ్మకం అది. సో దాని పట్ల ఎటువంటి ఆధారాలు లేవు, దాని మీద ఎటువంటి నమ్మకాలు మించినటువంటి దాని మీద చర్చ చేయడానికి ఏమీ లేదు. శాస్త్రీయమైనటువంటి రుజువులు కానీ శాస్త్రీయత దానికి సంబంధించి ప్రాతిపదిక ఏమీ లేదు. అదే అందువల్ల దానికి సంబంధించి ఏదో గరిగేసుకొని ఇవన్నీ నమ్మకాలు. ఎందుకంటే ఒక డౌట్ వచ్చినప్పుడు ఒక ఆ సమస్య పరిష్కరించుకోవడానికి మనమే కొన్ని రిచువల్స్ మనమే ఏర్పాటు చేసుకుంటాం. అప్పుడు కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక మెంటల్ రిలీఫ్ రాదు. మెంటల్ రిలీఫ్ వస్తే అనుకునే మనకి మెడిసినల్ సైన్స్లో కూడా ప్లాసిబో ఎఫెక్ట్ మనకు తెలిసిందే కదా. మందులు లేకపోయినా కూడా మనం నమ్ముకున్న డాక్టర్ గారు ఒక షుగర్ కొట్టేది ఇచ్చినా కూడా తగ్గుతుంది, కొంతమేర క్యూర్ చేస్తుంది కదా. అట్లా ఇవి కూడా. సో మీరు చూస్తున్నవి వేరే మీరు జేవీవీ తరపున అవేర్నెస్ ఇవి చేస్తుంటారు. ఒకటి గ్రహాల రాసులో వీటికి సంబంధించి ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. గర్భిణీలు కూడా గరిక ఇట్లాంటివి కూడా అవసరం లేదు. దీనికి సంబంధించి స్నానాలు చేయకూడదు, అసలు బయటికే రాకూడదు, ఇవన్నీ చేసుకోవాలి, అసలు ఏవి తినకూడదు. ఆ టైంలో తింటే అదంతా కూడా విషతుల్యం అవుతుంది, లేదా హానికరంగా ఆ ఫుడ్ తయారవుతుంది. ఇవన్నీ కేవలం నమ్మకాలు. ఎటువంటి ఆధారాలు ఇప్పటి వరకు లేవు. కాబట్టి దాని గురించి కన్నా కూడా మేమేం చెబుతున్నామంటే ఆ నమ్మకాల జోలికి వెళ్ళటం కన్నా కూడా అంత మించి దీని గురించి తెలుసుకోవాల్సిన అంశం ఉంది. ఇందాక స్టార్టింగ్లో మీతో అన్నాను, ఒకటి ప్రజలకు ఉండే భయాలను తొలగించడం ఒక అంశం అయితే దీంట్లోనే సైన్స్ ఏంటంటే ఇప్పుడు మీతో చెప్పినట్టుగా ఇప్పుడు ఈ
సూర్యుడు భూమి వారి యొక్క నీడ పడుతుంది అన్నాం కదండి. ఈ చంద్రుడు ఎట్లాగా గ్రహణం వస్తుందంటే భూమి నీడలోకి చంద్రుడు క్రమంగా వస్తుంటాడు. ఈ భూమి నీడను మనం ఛాయ ప్రత్యాయ అని 2 సైంటిఫిక్గా వాడతారు, అంబ్రా పెనంబ్రా అని. సో అది బయట నుంచి నెమ్మదిగా లోపలికి వచ్చే క్రమంలో అది నెమ్మదిగా ఆ చంద్రుడు అనేది నీడ పడుతూ అది మనకు కనపడటం అనేది వెలుగుపోతూ చంద్రుడు అదృశ్యం అవుతున్నాడు అన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. అది ఈ టైంలో మనకి అందుకని మీరు చూస్తే మనం చిన్నపిల్లలు ఇడ్లీ తినేప్పుడు ఉదాహరణకి సగం కొరికితే ఎట్లుంటుంది అది అట్లా మీకు అది ఒక చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి ఇది మనం చూడాలి. ఇది కామన్ పబ్లిక్ కూడా చూస్తే మామూలుగా చంద్రుడు మనం అటు చూడలేం. చూస్తే సంపూర్ణంగా మంచి పండు వెన్నెలు చూస్తాం, లేదా మసక ఉన్నట్టుగా చూస్తాం. లేకపోతే ఆ చంద్రుడిలో భాగం కొద్ది కొరికినట్టుగా అట్లా నెమ్మదిగా జరుగుతూ మళ్ళా బయటికి రావటం, అది అంతే. ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ అనేది మామూలు సందర్భాల్లో ఇది స్పెక్టాక్యులర్ ఈవెంట్. సెలెస్టికల్గా ఖగోళ శాస్త్రంలో ఖగోళ రంగంలో వచ్చే ఖచ్చితంగా చూసి తీరాల్సింది. కాబట్టి దీన్ని ఎవరు మిస్ కావద్దు. అయితే ఇదే కాకుండా దీనికి సంబంధించి ఈ ఛాయ ఇది ఈ ప్రయాణించేది ఉంటుంది సరా, ఈ టైము వారు ప్రయాణించే దూరాన్ని బట్టి అసలు ఈ ఖగోళ రాసులు అసలు ఇవి ఎంత దూరంలో ఉన్నాయి, ఒకదానికొకటి ఇవి ఎంత సైజులో ఉన్నాయి, ఎంత వేగంతో వెళ్తున్నాయి. సో వీటి వేగాన్ని లెక్కించడానికి, వీటి మధ్య ఉన్న దూరాన్ని లెక్కించడానికి, అసలు మొత్తంగా దీని స్ట్రక్చర్ని ఈ స్ట్రక్చర్ లెక్కేయడానికి ఇటువంటి ఘటనలు మనకి సైంటిస్టులకు ఉపయోగపడతాయి. సో అందువల్ల మన యొక్క విశ్వం యొక్క మూలాలు తెలుసుకోవడానికి ఈ రకంగా అవకాశం వస్తుంది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడే మనం విశ్వం గురించినటువంటి లోతుపాతులు తెలుసుకోగలుగుతాం, మామూలు అప్పుడు తెలుసుకోలేము. అంతేకాదు మీకు మంచి అవకాశం ఇది. మీకు సందర్భం చెప్పాలంటే 1980s ఇంకా ముందు కాలంలోనూ ఇట్లా ఒక సందర్భంలో సూర్య గ్రహణం వచ్చినప్పుడు హీలియం, మనం ఏదైతే మూలకాలు ఉన్నాయో మొత్తం మన ప్రకృతి నిర్మాణ మూలకాల్లో ఆ హీలియంని గుంటూరులో ఏదైతే ఈ స్కై అబ్జర్వేషన్ జరిగిందో సోలార్ ఎక్లిప్స్ అప్పుడు దాన్ని కనుక్కున్నారు, ఈ హీలియం అనే మూలకాన్ని. సో ఇది ఈ రకంగా అట్లా మీరు చెప్పినట్టుగా విశ్వం యొక్క రహస్యాలు, అసలు ఈ విశ్వం ఏ రకంగా కంపోజిషన్ జరిగింది, దీని స్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ వీటి యొక్క సైజులు ఎలా ఉన్నాయి, ఇది ఎట్లా గుండ్రంగా ఉందని ఎట్లా చెప్పగలుగుతున్నాం, వీటి మధ్య దూరం ఎంత, ఇది ప్రయాణించే ఎంత వేగంతో వెళ్తున్నాయి, ఇవన్నీ లెక్కేయాలంటే ఇట్లాంటిది. అంటే ఉదాహరణకి మనం ఏదైనా తిన్నాం అనుకోండి, మన నోట్లో వచ్చి వాసన ద్వారా చెప్పగలుగుతారు ఏంటి నువ్వు ఉల్లిపాయ తిన్నావా ఇంకోటి తిన్నావా అని. అది అకేషన్, అది మామూలుగా చెప్పలేరు ఏం తిన్నారనేది. అది తిన్న కాసేపటి అయితేనే చెప్పగలుగుతారు. గోల్డెన్ మూమెంట్ అంటాం సార్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా అట్లాగా ఇట్లా గ్రహణాల సమయంలోనే మన యొక్క విశ్వ రహస్యాలు తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. రెండోది కూడా ఏంటంటే ఈ ఛాయ ఈ చంద్రుడికి యొక్క డయామీటర్ కన్నా 1.5 times ఎక్కువ ఉంటుంది భూమి ఛాయ ఈ గ్రహణ సమయంలో. అందువల్ల మీకు చంద్రుడు ఆ ఛాయలోకి వెళ్ళినప్పుడు పూర్తిగా అదృశ్యమైపోతాడు అన్నట్టుగా ఉంటుంది అది. అదే కాకుండా ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరిగి వస్తున్నప్పుడు ఒకసారి భూమికి దగ్గరకు వస్తాడు, ఒకసారి దూరం అవుతాడు. జనరల్గా భూమి దగ్గరకు వచ్చినప్పుడే పౌర్ణమి ఉంటుంది. అందుకని మీరు చూడండి, పౌర్ణమి ఉన్నప్పుడు చంద్రుడు చాలా పెద్దగా కనపడతాడు. ఎందుకంటే ఆ చంద్రుడు ఆ పౌర్ణమి రోజున సూర్యుడు భూమి చుట్టూ తిరిగేప్పుడు దగ్గరగా వస్తాడు. అదే ఈ గ్రహణం ఉన్నప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా రెడ్డిష్ వచ్చేసి ఇంకా పెద్దగా కనపడతాడు. అందువల్ల మనకి భయం కలిగిన ఆసక్తి కలిగిన కారణం అది. సో అది దగ్గరగా వచ్చే దానికి పొజిషన్స్ లెక్కేస్తారు ఎపిజీ అని, ఇట్లా దానికి స్థానాలను బట్టి పేర్లు ఉన్నాయి. దగ్గరకు ఉంటే ఒక పేరు, ఏది చంద్రుడు భూమికి దూరంగా ఉండే ఒక పేరు. ఇది దగ్గరగా ఉంటాడు గ్రహణం అప్పుడు. అందుకని గ్రహణం తర్వాత పౌర్ణమి వస్తుంది, మనకు తెలుసు కదా. మనకు పౌర్ణమి అప్పుడు ఎందుకని పండు వెన్నెల చాలా చంద్రుడు బాగా ఉంటాడంటే కారణం అది. ఈ గ్రహణం అప్పుడు ఇంకా ఆ ఎరుపుతనం కూడా వచ్చేసరికి ఇంకా పెద్దగా కనపడతాడు. సో ఇవన్నీ మనం లెక్కేసుకోవడానికి మొత్తం ఖగోళానికి సంబంధించి, విశ్వానికి సంబంధించి, సోలార్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ఒక న్యాచురల్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ అనుకోండి, అట్లా ఉపయోగపడతాయి. కాబట్టి ఇది కామన్ మ్యాన్ చూడటానికి ఒక మంచి ఏదైనా ఈవెంట్ జరుగుతూ అంటాం, స్పెక్టాక్యులర్ షో అంటాం. మంచి ఏదైనా రిపబ్లిక్ డే అప్పుడు లేకపోతే ఒలింపిక్స్ అప్పుడు చేస్తుంటారు కదా, అట్లా స్పెక్టాక్యులర్ ఈవెంట్ ఖగోళ శాస్త్రం విశ్వంలో జరిగేది. ఇది వాస్తవానికి రేపు ఆదివారం రాత్రి అంటే సెప్టెంబర్ 7వ తారీఖు రాత్రి 9 అట్లా ప్రారంభమవుతుంది. 10 నుంచి ఇది ప్రపంచం మొత్తం దాదాపు 77% భూభాగం. అంటే ఉదాహరణకి ఏషియా మొత్తం కనపడుతుంది, వెస్టర్న్ ఆస్ట్రేలియా కనపడుతుంది, ఈస్ట్ ఆఫ్రికా కనపడుతుంది. ఈ మొత్తం అట్లా రష్యా, చైనా కూడా కలుస్తాయి. చూస్తే దాదాపు
6 బిలియన్ అంటే దాదాపు నేను కూడా 600 కోట్లు అనుకుంటా. 600 కోట్ల మంది చూడటానికి ఈసారి ప్రత్యేకత. ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉన్నటువంటి అకేషన్ ఇది. ప్రతి అకేషన్ జనరల్ మీకు కూడా తెలిసే ఉంటుంది, ప్రతిసారి ఎక్లిప్స్ అప్పుడు మనం చూడలేం, కానీ వస్తుంటాయి అందరూ చూడలేరు భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా. కానీ ఈసారి 77% ప్రజలు 6 బిలియన్ చూడటం అనేది అంటే ఎక్కువ మంది యాక్సెసిబుల్గా ఉంది. సో కాబట్టి ఇది మనం అందరం ఈ అవకాశాన్ని వాడుకోవాలి. సో అదొక మంచి ఆపర్చునిటీగా మనం చూడాలి. నార్మల్గా చూడొచ్చు సార్ ఇది దీనికి కరెక్ట్ అండి. ఇది సూర్యగ్రహణం లాగా కాదు, నార్మల్గా చూడొచ్చు. అయితే నార్మల్ ఖండితంగా చూడొచ్చు. అయితే ఈసారి సెప్టెంబర్ 7 సమస్య ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాత్రి 9 స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 7 రాత్రి ఆదివారం, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 2:30 దాకా ఉంటుంది. ఇందులో సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపు 80 నిమిషాల పైన ఉంటుంది. అర్ధరాత్రి పాయింట్ అంటే అర్ధరాత్రి వస్తుంది కాబట్టి రాత్రులు చూసుకోవాలి, మనం బయటికి వెళ్ళి చూడాలి. కానీ సహజంగా ఉండే సేఫ్టీ చూసుకోవాలి. రెండోది ఇంకో సమస్య వచ్చేసరికి ఇప్పుడు మరి తెలంగాణలో ఇప్పుడు వానలు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు చెబుతుంది వెదర్ మ్యాన్ చెప్పిన దాని ప్రకారం హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ఇది చూసే అవకాశం మిస్ అవుతున్నాం. అదే రకరకాలు ఉన్నాయి. ఈ రోజుకైతే నేను ఇవాళ మీ దగ్గరకు వచ్చేప్పుడు కూడా కనుక్కున్నాను, మీకు పక్కా మీ ద్వారా వీక్షకులు చెబుదామని. ఇప్పటికైతే అన్సర్టన్ గానే ఉందని మన ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్లో యూనివర్సిటీ ప్రొఫెసర్లు చాలా బాధగా ఉన్నారు. మేము పరిశోధన చేయాలన్నా ప్రజలు చూపించాలన్నా మేము రెడీగా ఉన్నాం, కానీ వాళ్ళు ఉన్నాయి కాబట్టి అన్సర్టన్గా ఉంది అంటున్నారు. చూడాలి ఆ టైంకి ఎట్లా ఉంటుంది అన్నది. కానీ ఆ సమస్య అట్లా వాళ్ళు ఉన్నప్పుడు చూడలేం, నైట్ కాబట్టి సేఫ్టీ ఇష్యూస్లో తప్పితే మామూలుగా అయితే ఎటువంటి జాగ్రత్తలు దీనికి లేదు. అది సూర్యగ్రహణానికి అయితే ఫిల్టర్లు పెట్టి చూడటం అట్లా ఉండదు. దీనికైతే ఎటువంటి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఇబ్బందులు ఏమి లేవు. హాయిగా అందరూ చూసుకోవచ్చు. చూడమని చెబుతాం. చూడండి, మీరు తినాలనుకుంటే తినండి అని. తినటంలో ఉద్దేశం తినే వాళ్ళని కించపరచడం ఎగతాళి చేయటం కాదు. మా జన విజ్ఞాన వేదిక ఉద్దేశం గ్రహణాలు అన్నప్పుడు మేము టిఫిన్లు టీలు ఏర్పాటు చేస్తాం. దాని ఉద్దేశం తినే వాళ్ళని ఎగతాళి చేయటం కాదు, తిన్నందువల్ల నష్టం లేదని చెప్పటం అంతే. తినాలనుకుంటే తినండి. ఇప్పుడు మామూలుగా మనం అన్నం తినకుండా ఎవరు బతకలేరండి అని చెప్పి 24 గంటలు తింటూ కూర్చోం కదా. రోజుకు 2 పూటలు 3 పూటలు తింటాం తప్పితే ఫుడ్ ఇంట్లో ఉంది కదా అని చెప్పి జేబులో డబ్బులు అని తింటూ కూర్చోం. ఆకలి వేసినప్పుడు తింటాం. అట్లానే రేపొద్దున ఈ గ్రహణం వచ్చే టైంలో మీకు ఆకలి వేస్తే తినండి, తాగాలనుకుంటే తాగండి, ఏదో పని ఉంటే బయటకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అంతే తప్పితే పని ఉన్నా కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటా అని చెప్పి ఆ పనికి మీరు అటెండ్ కాకుండా దానివల్ల మీరు నష్టపోతే గ్రహణం వల్ల ఇట్లాంటి నష్టాలు ఉంటాయి. మీరు చేయాల్సిన పనులు చేయకపోతే వచ్చే నష్టం చూసారా, అది ఉంటుంది తప్పితే ఏదో గ్రహాలు వచ్చేసి మీ మీదే పక్కబట్టి చేసేది అదే ఉండదు. కానీ తినాల్సిన టైంలో ఇప్పుడు షుగర్ పేషెంట్లు మామూలు తినాలి, తిని టాబ్లెట్లు వేసుకోవాలి. నేను గ్రహణం ఉంది నేను తిన్నా అంటే పాపం వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. కాబట్టి అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు. కాబట్టి నమ్మకాలు ఏదైనా ఉంటే అది వ్యక్తిగతం, కానీ సమాజంలో తీసుకురావద్దు. కానీ సమస్య ఇందాక మీరు చెప్పినట్టుగా మీడియాలో దీన్ని ప్రజలకు ఉన్నటువంటి బలహీనతలని ఆసరా చేసుకొని రకంగా వాళ్ళని మిస్లీడ్ చేయటం, భయాందోళనకు గురి చేయటం, వాళ్ళకున్న భయాన్ని ఇంకా పెంచడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అది కాబట్టి నేను అందరికీ చేస్తున్న విజ్ఞప్తి, ఎవరైతే ఈ రిచువల్స్ పాటిస్తారో వాళ్ళు ఎట్లా మీ దగ్గరకు వస్తారు. మీరేమి టీవీ ఛానల్స్కి ఎక్కి కెమెరాల ముందు కూర్చొని ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా గుడి ప్రచారం చేసుకుంటుందండి, మా గుడికి రండి అని, తిరుపతి గుడి కానీ శ్రీశైలం కానీ యాదగిరి కూడా ప్రచారం చేసుకోవాలి, మసీదు ప్రచారం వెళ్తారు, మనమే వెళ్తారు. కాబట్టి మీరేమి మీ గుళ్ళు మసీదులు చర్చిలు వదులుకొని టీవీల దగ్గరకు వచ్చి జనంకి ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పుకోండి. కానీ ఇక్కడికి వచ్చేసి అనవసరంగా లేని భయాలు, ఎందుకంటే మనం చాలా చూసాం రీసెంట్గా. మీకు నల్గొండ జిల్లాలో కూడా ఆ గుట్ట మీద పలానా రోజు పలానా టైంకి పలానా రాసులు ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి ఆ దర్శనం చేసుకుంటేనే మీకు లాభం లేకపోతే నష్టం అవుతుందని చెప్తే చాలామంది వాళ్ళు ఊహించింది 10,000 మంది ఊహిస్తే దాదాపు 1,00,000 మంది వచ్చారు. మీకు గుర్తునే ఉంటుంది, మీ మీడియా వాళ్ళు కాదు. వస్తే అతని మీద తొక్కిసలాడైపోయి మొత్తం గందరగోళం అయిపోయింది. ఎందుకంటే ప్రజలకు భయాలు, చిలుకూరు బాలాజీ ఎగ్జాక్ట్లీ సంతానం పిల్లలు పుట్టడం, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మన ప్రజల్ని వాళ్ళకున్న అమాయకత్వాన్ని వాళ్ళకున్నటువంటి బలహీనతల్ని మీద వ్యాపారం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ మతం యొక్క ఉద్దేశం దేవుడు లేకపోతే విశ్వాసాలు లేకపోతే ఆరాధన, మత ఆరాధన ఉద్దేశం ఇది కాదు. అట్లా ఉండకూడదు. ఎప్పుడు కూడా మతం ఏదైనా ఇస్తే మీకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి తప్పితే మిమ్మల్ని ఇంకా భయానికి గురి చేసి మిమ్మల్ని ఇంకా దోపిడీ చేయటానికి ఆస్కారం ఇవ్వకూడదు. అది సరే, అది మతం యొక్క పవిత్ర లక్ష్యాలు కూడా అది విరుద్ధం. అఫ్కోర్స్ అది మా డొమైన్ కాదు, కానీ మిస్లీడ్ అవుతున్నారు కాబట్టి ప్రజలు ఇంకా ఎక్కువ నష్టపోతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాం.
అంతమించి అతిలో పోవటం మా డొమైన్ కాదు అది. సో ఏమైనా గ్రహణాలు అనేది ఇందాక మీరు చెప్పినట్టుగా ఇది ఒక కామన్ మ్యాన్కి ఒక మంచి అకేషన్, ఒక స్పెక్టాక్యులర్ ఈవెంట్ చూడటానికి. అట్లనే సైంటిస్టులు కూడా ఒక న్యాచురల్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసే సందర్భం. కాబట్టి ఈ రెండు వైపుల నుంచి కూడా ఈ గ్రహణాల కోసం ఎదురు చూడాలి, ఎప్పుడప్పుడు వస్తుందా అని. అంతే చెప్పి ఇది వస్తుంది మనం తప్పించుకోవాలి, దాక్కోవాలని అనుకోవాలి. అది మనం చెప్పాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.